సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యసిద్ధి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాణసంచాతో తప్పెట్లతో ఘన స్వాగతం పలికిన పట్టణ నాయకులు వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కన్నా అభ్యర్థించారు. సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు బిడ్డకు చదివించేందుకు ఇస్తామన్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పిస్తామన్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గెలుపు ఖాయం. మనం మెజారిటీ మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి మన కన్నా గారి గెలుపు కొరకు ప్రయత్నం చేయాల్సి వస్తున్నాం. మళ్ళీ ఘాట్లో అభివృద్ధిని ఘాట్లో పెట్టాలన్నా మన కన్నా లక్ష్మణ గారు మన కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిగా పోటీ చేయడం మనకు చాలా అదృష్టకరం. ఎందుకంటే రాజకీయ పరంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి విషయంలో మేము గతంలో కోరపాడులో చూసాము. మరి కోరపాడు కాన్స్టిట్యున్సీ గతంలో నుంచి మీరు కూడా మాతో కలిసి వచ్చినందుకు మా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గారు
గారు సుభాని గారు మీరు ముందుకు రండి, ముందుకు పండి మీరు వేరే గారు మీరు ముందుకు పండి, మీరు ముందుండండి. సదా గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చేరుకున్నందుకు మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాము.